సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు చాలా మంది యూత్ నిరుద్యోగంతో ఉన్నారు. ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి. అనకాపల్లిలోని అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి వరుసగా. ఎలా అనిపిస్తుంది? చాలా బాగానే ఉంది. అందరికీ అభివృద్ధి అన్ని బాగున్నాయి. చంద్రబాబు వచ్చిన తర్వాత రోడ్లు గాని ఏవి గాని అన్ని చాలా చక్కగా. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు బాగుంటది. ఎందుకంటే ఇంతకు ముందు ఋతుపాని వచ్చినప్పుడు కూడా అతను ఉండి దగ్గరుండి చేయించుకొని ఇంటింటికి పాలు ప్యాకెట్ తో సహా అన్ని ఇచ్చి వారం రోజులకు నుండి చేసుకుని వెళ్ళారు. చాలా బాగా రెట్పై కూడా బాగా చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది అంటారు. చాలా మార్పు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు బాగుంటది. పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు కూడా చాలా అన్ని బాగున్నాయి. ఒకటని కాదు, ఏది కూడా యంత్రానికి లేదు. చంద్రబాబు ఇప్పుడు కూడా వర్క్ చేస్తాడు. అందరిలో ఏంటంటే ఒక నాయకుడిగా వచ్చిన తర్వాత అతను చేయవలసిన అన్ని చేసుకుని వెళ్తాడు, చేస్తాడు. అనకాపల్లిలో కూడా స్టీల్ ప్లాంట్ కూడా కొత్తది శంకుస్థాపన చేశారు. అది రావడం వల్ల 1,00,000 పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తానంట, మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం లేదండి. అంటే అతను యంగే గాని అతనికి పరిపాలన అనేది ఎలా చేయాలనేది తెలియదు. అతను వ్యక్తిగతంగా అంటే అతను ఉన్నాడు కానీ అతను ఎలా చేయాలనేది తెలియదు.